వడ్డేశ్వరం కమ్యూనిటీ హాల్ వద్ద అరవింద సేవా సమితి ఆధ్వర్యాన వృద్ధులకు చీరలు, దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత ఓపెన్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కృపాచారి, టీడీపీ నాయకులు ఈపూరి బాబు, సేవా సమితి ప్రతినిధి మున్నంగి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ అరవింద ఉచిత సేవా సమితి ఆలపాడు ఎం ప్రభుదాస్. నేను ఆటో తోలుకుంటూ నిరుపేద వృద్ధులకి, వికలాంగులకి, అంధులకి, కుష్ఠరోగులు, పచ్చివాతం, పోలియో ఇలాంటి వాళ్ళకి అన్నము, బియ్యము, చీరలు, దుప్పట్లు, పంచెలు, డబ్బులు ఒక్కొక్క కుటుంబానికి సహాయం చేయటం జరుగుతుంది. 40 సంవత్సరాలలో 40 లక్షల మందికి ఆకలి తీర్చే ఆశయం నాది ఆటో డ్రైవర్గా. మరి ఈ మీడియా ద్వారా మాట్లాడటం జరిగింది. ఈరోజు వడ్డేశ్వరం అనే గ్రామంలో దాదాపు 300 మంది పేద ముసలోళ్ళకి చీరలు, దుప్పట్లు, బియ్యము, ఆర్థిక సహాయము అందించటం జరుగుతుంది. కావున తెలియజేయటం మీ అందరికీ నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా పేదలను కనికరించేటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఉంటారు. ఆ మంచి మనసు కలిగినటువంటి ఈరోజు మున్నంగి ప్రభుదాస్ గారు 45 లక్షల మందికి ఈరోజు వరకే కూడాను సాయం చేస్తున్నారు అంటే అది చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అటువంటి దానికి ఎస్ఎస్ కోచింగ్ సెంటర్, క్రాంతి కోచింగ్ సెంటర్ వారైనటువంటి డైరెక్టర్ గారు మనకి జట్టి విజయశేఖర్ గారు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ గ్రామంలో దాదాపుగా 300 మందికి పేదలకు, అనాథలకు, వికలాంగులకు అటువంటి వారందరికీ సాయం చేస్తున్నందుకు అభినందిస్తూ ఉన్నాను. ఇటువంటి సాయం 10 మంది కూడాను చేయూతనిచ్చి మనం చేయలేకపోతే ఇదిగో మున్నంగి ప్రభుదాస్ గారు లాంటి వాళ్ళ ద్వారా మనం చేయించడం అనేటటువంటిది ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఇటువంటిది ప్రపంచవ్యాప్తంగా రావాలి. ప్రతి ఒక్కరిలోనూ మానవత్వం వెళ్లి విరియాలి. గ్రామంలో తెనాలి దగ్గర ఆలపాడు గ్రామానికి చెందినటువంటి మున్నంగి ప్రభుదాస్ గారు అరవింద సేవా సమితి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఏ గ్రామంలో పేదలుంటే వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, ముసలి వాళ్ళకి కట్టుబట్టలు, దుప్పట్లు, చీరలు, వాళ్ళకి తినుబండారాలు, అలాగే కొంతమంది రైస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే డబ్బులు కూడా దానం చేస్తూ ఉన్నారు. వారికి ఎల్లవేళ దేవుడు ఆశీస్సులు అందించాలని కోరుతున్నాను. ఈ సేవా కార్యక్రమాలు మన గ్రామంలో ఈరోజు వడ్డేశ్వరం గ్రామాన్ని ఎంచుకున్నందుకు మన గ్రామస్తుల తరపున ముందుగా అందరికీ ఆయనకు ప్రభుదాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంక ఇటువంటి సేవా కార్యక్రమం ఎన్నో చేసి ముందు దేవుని ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు వడ్డేశ్వరం గ్రామంలో మున్నంగి ప్రభుదాస్ గారు, అలాగే వాళ్ళ బాబు అరవింద సేవ, వాళ్ళ బాబు గారి పేరుతో అరవింద సేవా సమితి అని ఒక సమితిని ఏర్పాటు చేసి ఈరోజు మా వడ్డేశ్వరం గ్రామంలో వికలాంగులకు, అలాగే వితంతువులకు, అలాగే ముసలి వాళ్లకు అందరికీ వస్త్రదానం చేయడం, అలాగే సరుకులు దానం చేయడం అన్నీ ఇస్తున్నారు. ఇలాంటి దానం చేయాలన్న మంచి మనసు ఉండి ఈరోజు ఇక్కడికి వచ్చి గ్రామానికి వెళ్ళి ఆయనే స్వయంగా ఆయన సొంత నిధులతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా అంత మంచి మనసు ఉన్న ఆయనకి మా గ్రామం తరపు నుంచి, టీడీపీ పార్టీ తరపు నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇలాంటి సేవలు చేసే వాళ్ళకి మనం కూడా ఎంతో కొంత సహాయంగా వాళ్ళకి తోడుగా ఉండాలని కోరుకుంటూ